స్పీకర్ చెప్పకనే బయటపెట్టడం జరిగింది. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇవాళ చేతులెత్తేసింది. ఈ గ్యారెంటీలే ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్ళు కాబోతూ ఉన్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికి 6 గ్యారెంటీలు, 66 హామీలు, 420 వాగ్దానాలు. అధికారంలోకి రాగానే అలవిగాని హామీలు అమలుకు నోచుకోకపోవడము, ఇవాళ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, చివరికి అసెంబ్లీ స్పీకర్ సైతం కూడా హామీలు అమలు చేయలేమని స్వయంగా ఒప్పుకోవడం చూస్తూ ఉంటే కాంగ్రెస్ మోసానికి ఇది పరాకాష్ఠగా, వారి చేతగాని తనాన్ని ఇవాళ బహిర్గతమవుతుంది. నేను సూటిగా అడుగుతున్నాను, ఇవాళ మీ కాంగ్రెస్ నాయకులకు హామీలు ఇచ్చే ముందు ఎన్నికల సమయంలో సోయి లేదా అని అడుగుతున్నాను. ఇవాళ అంటే ఎన్నికల కోసం గట్టెక్కడానికి, గడ్డి తినడానికి సిద్ధమైనటువంటి మీరు ఇప్పుడు నెరవేర్చే సమయం వచ్చేసరికి అవి ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని, పూర్తిగా రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని సాకులు వెతుకుతూ ఇవాళ కాంగ్రెస్ గ్యారెంటీలు అంటే మోసానికి ఇది బ్రాండ్ అంబాసిడర్గా మొత్తం దేశవ్యాప్తంగా ఇది మారుతుంది. స్వయంగా నిన్న స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు, వారంటే మాకు గౌరవం, ఆర్థిక స్థితి తెలియక మేము హామీలు ఇచ్చామంటున్నాడు. అంటే ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపించి హామీలు ఎగ్గొట్టడానికి దారులు వెతుకుతున్నట్టుగా ఇవాళ మారుతూ ఉన్నది పరిస్థితి. అంటే ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల మీకు సోయి లేకుండా హామీలు ఇచ్చారా? అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఏమైనా చెప్పుదాము, ఓట్లు దండుకుందాము, తర్వాత తెప్ప తగలేద్దాం అనుకుంటే తెలంగాణ ప్రజలు అమాయకులను మీరు భావిస్తూ ఉన్నారా? కర్రు గాల్చి వాత పెట్టడానికి ఇవాళ తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారు. సంవత్సరం పూర్తయింది. హామీలు గత 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి గారే స్వయంగా మరి ఆనాడు విమర్శలు గుప్పించి మరి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని తెలిసే కదా మీరు ఈ 6 గ్యారెంటీలు, 66 హామీలు, 420 వాగ్దానాలు. రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఇవాళ గొలుగుతే హామీల నుంచి తప్పించుకుంటామంటే ఇవాళ తప్పుకునే పరిస్థితి లేదు. అవసరమైతే మిమ్మల్ని తప్పిస్తారు, లేదా తప్పుకోండి ప్రజలకు క్షమాపణ చెప్పి. అంతేగాని ఈ కూనీ రాగాలు తీస్తూ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 420 హామీలు ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తలొక రీతిలో మాట్లాడుతారు. ఆయన రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభ్యులు, వారు మాట్లాడుతున్నారు. ఇవాళ గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు తిరగబడుతున్నారు, రైతు భరోసా అడుగుతున్నారు, రైతు బంధు గురించి ప్రస్తావిస్తున్నారు, రుణమాఫీ అడుగుతూ ఉన్నారు. ఈ రకంగా ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడుతున్నారని చెప్పి స్వయంగా అధికార పార్టీ శాసనసభ్యుడు చెప్తున్నాడంటే అప్పుడేమో
అలకానందల హామీలు ఇచ్చి ఇప్పుడు బోర్లు బిగించి చేతులు తీసినట్టుగా మీ వ్యవహారం కనబడుతుంది. అది సాధ్యం కాదు, ఇది కాదు అంటే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి, లేకపోతే తప్పుకోండి. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతాం, వేటాడుతాం. ప్రజల ప్రయోజనాలతో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తాను. ఎకరానికి 1500 రైతు భరోసా అన్నారు. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వయంగా వాళ్ళే ప్రకటించినారు. అధికారులు రాగానే 15,000 కాదు 12,000 మాత్రమే ఇస్తాను. కౌలు రైతులకు ఇస్తామన్నారు, రైతు కూలీలకు ఇస్తామన్నారు. ఒక సీజన్కు 7,500 ఇస్తామన్నారు. ఇప్పుడు 6,000కే కుదించి మరి ఏ రకంగా ఏడాదికి 3,000 కోత విధించి రైతులకు ఒక ఏడాది ఒక సీజన్ ఎగ్గొట్టి ఇవాళ ఏ రకంగా మోసం చేస్తున్నారో. 2 లక్షల రుణమాఫీ, దాదాపు 20-30 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టి రైతు భరోసాను గందరగోళం చేసి గ్యాస్ సిలిండర్ 500 అందరికీ అందటం లేదు. మరి ఆడబిడ్డలకు తులం బంగారం అన్నారు, ఆచూకే లేదు. ఇప్పుడు మార్కెట్లో బంగారమే దొరకలేనట్టుగా మాట్లాడుతున్నారు. వృద్ధులు వితంతువులకు 4 ఏళ్ళ పెన్షన్లు అన్నారు, దాన్ని ఊసే లేదు. నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ స్వయంగా అశోక్ నగర్కి వచ్చి బీఆర్ఎస్ మోసాన్ని ఎండగొడుతూ బీఆర్ఎస్ యువతను విద్యార్థులను మోసం చేసింది, దగా చేసింది. మమ్మల్ని నమ్మి మాకు ఓటేయండి, 1 సంవత్సరం 2 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అశోక్ నగర్లో సిటీ సెంటర్ లైబ్రరీ దగ్గరకు వచ్చి రాహుల్ గాంధీ జాడనే లేదు, పథాలు లేకుండా పోయినాడు. 4,000 భృతి నిరుద్యోగులది, ఆ ఊసే లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ నాయకులు తలో రకంగా మాట్లాడుతున్నారు తప్పించుకునేదానికి. రాజగోపాల్ రెడ్డి ప్రజలు తిడుతున్నారు, తిరగలేకపోతున్నామంటున్నాడు. ఈ రకంగా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ఇవాళ ముండి చేయి చూపిస్తామంటే ప్రశ్నే లేదు. ఈరోజు తెలంగాణలోనే కాదు, కర్ణాటకలో కూడా, హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రజలు మోసం చేసింది. అందుకనే ప్రజలు ఈ కాంగ్రెస్ అంటే మోసానికి బ్రాండ్ అంబాసిడర్, గ్యారంటీలు అంటే దగా మోసం అని ప్రజలు గ్రహించి హర్యానాలో కర్రుగాల్చి వాత పెట్టారు. మహారాష్ట్రలో మొత్తం కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేశారు. ఇప్పుడు ఢిల్లీలో దిక్కు లేకుండా పోతున్నది, డిపాజిట్లు కూడా గల్లంతే పరిస్థితి. అంటే మొత్తం దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ అంటే మోసం, దగ. కర్ణాటకలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు, మహిళలకు 2,000 రూపాయలు అన్నారు నెలకు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ అన్నీ కూడా అటకెక్కించేశారు. హిమాచల్ ప్రదేశ్లో 5 లక్షల ఉద్యోగాలు అని నమ్మబలికి ఓట్లు వేసుకున్నారు. ఏ స్థాయికి పోయినారు? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్నారు. అసలు పెన్షన్కే లేదు ఇప్పుడు దిక్కు. ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉందంటే, రిటైర్ అయినటువంటి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పరిస్థితి దయనీయంగా ఈ రాష్ట్రంలో. దాదాపు 8,000 మంది ఏడాది కింద